హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలము దేవుని యొక్క స్వరము వినడానికి సిద్ధంగా ఉంటున్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ఈరోజు ధ్యానించబోతుంటున్నాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఈరోజు చాలామంది భయపడుతూ ఉంటాం కదా. ఏదో ఒక అపాయం వస్తుందని, ఏదో ఒక సమస్య వస్తుందని మనం భయపడుతూ ఉంటాం. ముఖ్యంగా ఈ 121వ అధ్యాయము, ఈ కీర్తన మన యొక్క జీవితంలో సహాయం కొరకు దేవుని వైపు చూసేటప్పుడు మనం ఎక్కువగా ఈ కీర్తనను మనము చదువుతూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటున్నాం. ఒక్కొక్కసారి దీన్ని ప్రయాణంకు వాడుతూ ఉంటాం. రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడుతాడు అని రాయబడింది కాబట్టి ప్రయాణము కొరకై మరి ఎక్కువగా ఈ యొక్క అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాం. అవును నా సహోదరుడా సహోదరి, మరి మనం చూసినట్టయితే యూదులు ఎక్కువగా ఈ కీర్తనను వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. వారు బయటికి పోయినప్పుడు లేక ఇంటిలోనికి వచ్చినప్పుడు వారు ఈ యొక్క కీర్తనను నోటితో ఒప్పుకుంటూ ఉంటారు. ఏమంటే, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని వారు ఈ యొక్క కీర్తనను చెప్తూ ఉంటారు. వారు ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తారు. దేవుడు నన్ను పాదమును తొట్టి లేకుండా నన్ను కాపాడుతాడు, నన్ను కాపాడువాడు కునకుడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు నిద్రపోడు, యెహోవాయే నిత్యము మమ్మల్ని కాపాడేవాడని, మరి యెహోవా యొక్క నీడ వారి పక్క ఉంటుందని, పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అపాయం రాకుండా ఆయన కాపాడతాడని, ప్రాణాన్ని కాపాడతాడు. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలేదు దేవుడు మమ్మల్ని కాపాడతాడు. మేము ఎక్కడికి వెళ్ళినా, మేము బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, మా పనిపాట్లలో, మా యొక్క ఉద్యోగాలలో, మా వ్యాపారాల్లో, మా చదువుల్లో, మా ఆత్మీయమైన జీవితంలో ఎక్కడ కూడా దేవుడు మాకు తోడుగా ఉంటాడు అని ఈ యొక్క అధ్యాయాన్ని వారు మరి ఎప్పుడూ ఉచ్చరిస్తూనే ఉంటారు యూదులు. అవును నా ప్రియమైన వారులారా, మనకు సహాయం ఎవరంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే. పరలోకమందున మన తండ్రి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. అవును నా ప్రియమైన వారులారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వారి వారి జీవితాలలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ప్రతి ఒక్క కోణములోను దర్శించి చూస్తూ వారిని అన్ని విషయాలలో దేవుడు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. అందుకే ఈ 7వ వచనంలో ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే అపాయము అంటే ఏదో ఒక హాని అని మనం ఆలోచిస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడు నువ్వు సమస్యల్లో ఉండవు, సమస్యలు లేకుండా నువ్వు ఉంటావు అని చెప్పడం లేదు. కానీ సమస్యలు అనేటివి నీకు ఉంటాయి, కానీ ఆ సమస్యలలో దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను నడిపిస్తాడు అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మనకు ఏ అపాయము రాకుండా కాపాడేవాడిగా ఉంటున్నాడు. అవును, ఉదాహరణకు చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వారికి ప్రయాణం అంటే భయం. ఎందుకో తెలుసా? యాక్సిడెంట్లు అవుతాయని భయముతో వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, నిన్ను ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. అవును నా ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని నిత్యము కాపాడే దేవుడై ఉంటున్నాడు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే దేవుడు దావీదును కాపాడుకుంటూ వచ్చాడు. ఎవరి బారి నుండి? సౌలు యొక్క తంత్రముల నుండి. సౌలు ఎన్నోసార్లు దావీదును చంపాలనుకున్నప్పుడు దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. ఏ అపాయము రాకుండా దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. అదే రీతిగా ఈ ఉదయకాలమున ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు నీకు సంభవించే సిద్ధంగా ఉన్నా కూడా వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను కాపాడి నిన్ను రక్షిస్తాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలోనికి వేశారు. మండుచున్న వేడి మిగల అగ్నిగుండంలోనికి వేసినప్పుడు మనుషులు ఎవరు కాదు, కానీ సాక్షాత్ దేవుడు
ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, మాట ఇస్తే తప్పని దేవుడు వారికి హాని కలగకుండా వారిని ఆ సమస్యలో నుంచి కాపాడాడు. ఈరోజు ఈ ఉదయకాలమును కూడా దేవుడు ఏ సమస్యలో నువ్వు ఉన్నావో, ఏ అపాయంలో నువ్వు ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఎక్కడ నువ్వు బలహీనుడుగా, ఎక్కడ నువ్వు అపాయములో ఇరుక్కునే పరిస్థితిలో నువ్వు ఉన్నావో అక్కడ దేవుడుండి నిన్ను కాపాడేవాడిగా ఉంటున్నాడు. సమస్యలు వస్తాయి, రావని కాదు, వాటిలో నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు. నిత్యము నిన్ను కాపాడేవాడు ఆయన. నిన్ను కాపాడే దేవుడు ఆయన, కునకడు, నిద్రపోడు. హల్లెలూయా. నిత్యము నిన్ను నడిపిస్తూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను బలపరుస్తూ ఆయన నీకు సహాయము చేస్తాడు. నిత్యము నీ మీద కనుదృష్టి ఉంచే దేవుడు ఆయన. హల్లెలూయా. కునకకుండా, నిద్రపోకుండా, ఎల్లవేళలా నీ వైపు చూస్తూ, నీకు సహాయము చేస్తూ, నిన్ను నడిపిస్తూ ఉన్న దేవుడు ఆయన. ఏ అపాయము రాదు, ఏ అపాయము రాదు. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, చిన్న చిన్న యాక్సిడెంట్లకు, రోగాలకు, అప్పులకు, శారీరకమైన ఇబ్బందులకు గురి అయిన మనము భయపడి ఇంక మనకి ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇక నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి ఇంతే అని మనము బాధపడుతూ, దిగులు పడుతూ, ఏడుస్తూ కూర్చున్నాం. కానీ ఈ ఉదయకాలమున వాక్యమైన దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. అంటున్నాడు, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఏదేదో ఆలోచించుకుంటున్నావు, ఇదిగో ఏ అపాయము రాదు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తానంటున్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడు అంటున్నాడు. ఈరోజు నీ ప్రాణము చాలా విలువ కలిగినది. ఆ విలువ కలిగిన ప్రాణాన్ని కాపాడడం ఆయన వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి ఉదయకాలం నిన్ను ధైర్యపరుస్తూ ఉంటున్నాను. దిగులు పడద్దు. దావీదుని నేను కాపాడాను కదా, గిద్యోనుని నేను కాపాడాను కదా, షద్రక్ మెషక్ అబేద్నెగోలను నేను కాపాడాను కదా, ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లోతు కుటుంబాన్ని నేను కాపాడాను కదా. నేను కాపాడే దేవుడు, నిన్ను కాపాడి నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నేను నీకున్నాను అని ఉదయకాలం ఆయన నీకు భరోసానిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడద్దు. నీ చదువులో, నీ ఉద్యోగాలలో, నీ వ్యాపారాలలో, నీ కుటుంబములో, నీ సమస్యలలో, నీ వేదనలో, నీ దుఃఖములో, నీ యొక్క బాధలో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నువ్వు భయపడద్దు. అపాయము రాకుండా, ఏ కీడు నీకు సంభవించకుండా నిన్ను కాపాడి నిన్ను రక్షించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యూదులను కాపాడిన దేవుడు, యూదులను కాపాడిన దేవుడు ఎస్తేరు ప్రార్థన ద్వారా ఆయన కాపాడేవాడు. హల్లెలూయా. నిన్ను కాపాడడానికి ఉదయకాలం ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అనవసరమైన ఆలోచనలతో, మనుషులు మాట్లాడే కల్పితమైన మాటలతో నీవు నీ మనసును మార్చుకుని దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళొద్దు. ఇదిగో ఎల్లవేళల నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించి కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఏ అపాయం రాదు, ధైర్యము తెచ్చుకో. ఏ రోగము నిన్నేమీ చేయలేదు, ఏ వ్యాధి నిన్నేమీ చేయలేదు, ఏ అప్పులోలు నిన్నేమీ చేయలేదు, ఏ సమస్యలు నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడి నిన్ను సురక్షితమైన స్థలంలో ఆయన ఉంచుతాడు. ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పుకుంటాడు. మరి అటువంటి దేవుని కలిగిన మనం దిగులు పడకుండా విశ్వాసము కలిగిన వారిగా వాక్యాన్ని ఆధారము చేసుకొని, వాక్యాన్ని చేత పట్టుకొని, వాక్యాన్ని ఎత్తి పట్టుకొని, దేవాయి వాగ్దానమును నాకు ఇచ్చావు ప్రభువా, ఈరోజు ఏ అపాయము రాకుండా నన్ను కాపాడుతానన్నావు ప్రభువా. ఇదిగో నేను బయటికి పోయినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రభువా నాకు నువ్వు తోడుగా ఉండయ్యా. నా పనుల్లో నువ్వు తోడుగా ఉండి నన్ను కాపాడు ప్రభువా. నా సమస్యలలో, నా వేదనలో నాకు తోడుగా ఉండి నన్ను కాపాడు అని నువ్వు అడిగినప్పుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చి అద్భుతాలను నీ ఉదయకాలము చేయబోతుంటున్నాడు. కాబట్టి దిగులు చెందకుండా, కృంగిపోకుండా, బలహీనలు కాకుండా వాక్యములో స్థిరపడి ధైర్యముగా
మనం ముందుకు వెళ్ళే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నోటితో ఈరోజంతా మనం చెప్తాం, ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడతాడు, ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడతాడు, నా ప్రాణమును కాపాడతాడు, ఏ అపాయం రాకుండా ఆయన నన్ను సంరక్షిస్తాడు, నన్ను కాపాడే దేవుడు, నా కాపరి అయిన దేవుడు, నన్ను పోషించే దేవుడు, నన్ను సంరక్షించే దేవుడు, నాకు తోడుగా ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనే విశ్వాసము కలిగి నోటితో మనం వాక్యాన్ని ఒప్పుదల చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తాడు. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక.